రేవంత్ రెడ్డి రాజీనామా చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పగించు, నేను సీఎంగా ఉండి మేడిగడ్డ పునరుద్ధరణ చేసి చూపిస్తా, కాళేశ్వరం నిర్మాణంలో ఎలాంటి తప్పు చేయలేదు, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. సిగ్గుండాలే కొంచెమైనా. అరే చెప్పురా నాయన, ఏం చేస్తావు చెప్పు మరే. అసెంబ్లీ అంటే ముఖ్యమంత్రి అయితేనే చేస్తావు లేకపోతే చేయవా చెప్పు మరి. మీ కళల ప్రాజెక్టే కదా, అక్కడ ఏం చేయాలో మరి అధికారులు నీకు పంపిస్తాడు, పోయి చేయిపో మరి చూద్దాం, నీకు ఎంతగా బడ్జెట్ కావాలో ఇస్తాడు, చేయిపో. సిగ్గుండాలే కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా అధికారం కోసం అర్రులు చేస్తున్నటువంటి చాతగాని దద్దమ్మలు మీరు మాట్లాడుతూ ఉన్నారా? ముఖ్యమంత్రి అయితేనే చేస్తారా, ముఖ్యమంత్రి కాకపోతే చేయరా? తెలంగాణ ప్రజల బాగోగులు మీకు అవసరం లేదా? మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని పెట్టలేదా ప్రజలు? మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించలేదా? ప్రజల కోసం పనిచేయరా? ఈ 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా, కనీసం ఆ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి. ఏది శాతగాని దద్దమ్మ లెక్క రెచ్చగొట్టాలి, ప్రజల ప్రాణాలు తీయాలి, తద్వారా శివరాజకీయం చేయాలి, ఆర్థికంగా రాజకీయంగా బలపడాలి. ఇదే కదా మీరు చేసేటువంటి దొంగ పనులు, లంగ పనులు, లుచ్చా పనులు. రేవంత్ రెడ్డి రాజీనామా చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పగించు, నేను సీఎంగా ఉండి మేడిగడ్డ పునరుద్ధరణ చేసి చూపిస్తా, కాళేశ్వరం నిర్మాణంలో ఎలాంటి తప్పు చేయలేదు, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. సిగ్గుండాలే కొంచెమైనా. అరే చెప్పురా నాయన, ఏం చేస్తావు చెప్పు మరే. అసెంబ్లీ అంటే ముఖ్యమంత్రి అయితేనే చేస్తావు లేకపోతే చేయవా చెప్పు మరి. మీ కళల ప్రాజెక్టే కదా, అక్కడ ఏం చేయాలో మరి అధికారులు నీకు పంపిస్తాడు, పోయి చేయిపో మరి చూద్దాం, నీకు ఎంతగా బడ్జెట్ కావాలో ఇస్తాడు, చేయిపో. సిగ్గుండాలే కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా అధికారం కోసం అర్రులు చేస్తున్నటువంటి చాతగాని దద్దమ్మలు మీరు మాట్లాడుతూ ఉన్నారా? ముఖ్యమంత్రి అయితేనే చేస్తారా, ముఖ్యమంత్రి కాకపోతే చేయరా? తెలంగాణ ప్రజల బాగోగులు మీకు అవసరం లేదా? మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని పెట్టలేదా ప్రజలు? మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించలేదా? ప్రజల కోసం పనిచేయరా? ఈ 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా, కనీసం ఆ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి. ఏది శాతగాని దద్దమ్మ లెక్క రెచ్చగొట్టాలి, ప్రజల ప్రాణాలు తీయాలి, తద్వారా శివరాజకీయం చేయాలి, ఆర్థికంగా రాజకీయంగా బలపడాలి. ఇదే కదా మీరు చేసేటువంటి దొంగ పనులు, లంగ పనులు, లుచ్చా పనులు.